ఆశా వర్కర్ల రాష్ట్ర బస్సు జాత, ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం 18,000 నిర్ణయం చేయాలని, పీఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం, ఉద్యోగ భద్రత, రిటైర్మెంటు తదితర సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలని కోరుతూ ఈ నెల 15వ తేదీన నిర్మల్ జిల్లాలో ఈ బస్సు జాత ప్రారంభమైంది. అన్ని జిల్లాలు కూడా పర్యటన చేస్తూ ఈరోజు 31వ తేదీన హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్ వద్ద మేము పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభతో ముగింపు సభ నిర్వహిస్తున్నాం. మరి ఈ సందర్భంగా ఈ జాత ఇప్పటికే విజయవంతమైంది. కింద అన్ని జిల్లాల్లో కూడా పెద్ద సంఖ్యలో ఆశాలందరూ ప్రతి ఒక్కరు హాజరై బ్రహ్మరథం పట్టిన పరిస్థితి ఉంది జాతాకి. అట్లాగే ఇప్పటికే మా సమస్యలన్నీ కూడా మాకే కాదు ప్రజలందరికీ కూడా ఈ జాత ద్వారా మేము తెలియజేశాం. ఈరోజు ప్రజలందరికీ, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా మా సమస్యల్ని తెలియజేయడం జరిగింది. ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి చేయడం జరిగింది. ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది ఏంటంటే, ఈ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మాకు ఆశాలకు హామీలు ఇచ్చింది. 18,000 ఫిక్స్డ్ వేతనం, ఇతర డిమాండ్ల మీద మేము అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 15 రోజులు నిరవధిక సమ్మెలో ఉన్నాం. ఆ సమ్మె సందర్భంగా మా దగ్గరికి వచ్చి ఇప్పుడున్న ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారితో సహా మా వద్దకు వచ్చి మీరు అడుగుతున్నవి అన్నీ కూడా న్యాయమైనవి, మాకు అధికారం ఇవ్వండి, ఓట్లేయండి, గెలిపించండి, మాకు అధికారం ఇస్తే మేము పరిష్కారం చేస్తామని చెప్పారు. మరి అధికారంలోకి వచ్చి కూడా సంవత్సరం అయింది. సంవత్సర కాలంలో మేము అనేక విజ్ఞప్తులు చేశాం, పోరాటాలు చేశాం, ఆందోళనలు చేశాం, చర్చలు జరుపుతున్నారు, చూస్తాం చేస్తాం అంటున్నారు తప్ప నిర్దిష్టంగా నిర్ణయాలు మా కోసం చేయట్లేదు. అందుకని జాతర సందర్భంగా మేము ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నామంటే, మేము చూస్తాం చేస్తామంటే కాదు, నిర్లక్ష్యం చేస్తే ఇప్పటికీ మేము అన్యాయానికి గురవుతున్నాం. అందుకని తొందరగా ఫిక్స్డ్ వేతనం మీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేయాలి. ఇతర హామీలు కూడా మాకు ఇచ్చింది, వాటన్నిటికి కూడా జీవోలు ఇవ్వాలి, నిర్దిష్టంగా నిర్ణయాలు చేసి జీవోలు ఇచ్చి అమలు చేయాలి. లేనట్లయితే మా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామనేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం. నిర్మల్ జిల్లాలో ప్రారంభించడం జరిగింది. మా సమస్యలన్నీ ప్రతి ఒక్క మదర్కి కానీ, ఒక చైల్డ్కి కానీ ప్రతి ఒక్కరికి తెలవాలనేదే మా ఉద్దేశము. మేము బస్సు జాత కార్యక్రమం ఏర్పాటు చేసినాము. మేము ఊర్లలో తిరుగుతుంటే ఆశాలకు ఎంతో జీతం వస్తుందని మా సమస్యలు తెలియక వాళ్ళు అనుకోవడం జరుగుతుంది. అందుకోసమనే మేము ఈ పెద్ద ప్రోగ్రాంను మొదలు పెట్టడం జరిగింది. ఇప్పటికైనా గవర్నమెంట్ మా సమస్యలన్నీ పరిష్కరించాలని కోరుతూ మేము ఇందిరా పార్క్ దగ్గర ఈరోజు ముగింపు సభ నిర్వహించడం జరిగింది. మాకు ముఖ్యంగా 18,000 ఫిక్స్డ్ వేతనం రావాలి, పీఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కావాలి. ఆశా వర్కర్ చనిపోతే ఎలాంటి బెనిఫిట్స్ లేవు, అలాంటి ఆశా వర్కర్కి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలనేది మా ముఖ్యమైన డిమాండ్స్. ఈ డిమాండ్స్ గవర్నమెంట్ ఇప్పటికైనా నెరవేర్చకపోతే ముందు పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని మేము హెచ్చరిక చేస్తున్నాం.